పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టైనా లేచి ఏడిస్తే బాగుపడతాడు. తెల్లారగట్ల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తున్నారు. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నానా, నీలాగా మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు. కోడితే ఒకటే దెబ్బ, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోవాలి. నీలాగా సూపర్ మార్కెట్ క్లియరెన్స్ ఏలో కొట్టేసుకోవడాలు, థియేటర్ క్యూలో దొల్లేటాలు నా వల్ల కాదు. నేను సినిమాకి వెళ్తే రో ఖాళీ ఉండాలి. అయితే ఓ పని చేయరా, మంచి గోండాగా తయారవు. ఒక రోయం కర్మ, హాల్ మొత్తం ఖాళీగా ఉంటుంది. డబ్బు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నావా? డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు. ఎవడది? ఛాలెంజ్ లో చిరంజీవి నాన్న. వాల్యూమ్ కొంచెం తగ్గించాడు. ఎట్టి సినిమా సంపాదించడం అంటే రూపాయి 2 సంపాదించడం కాదు. 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. అంత ఓపిక నాకు లేదు. ఏంట్రా లేటు? సూర్యగాడు హ్యాండ్ ఇచ్చాడు రా. MVP స్టాఫ్ దగ్గర తప్ప చేశాను ఏదో కోసం. ఏంటి పరిస్థితి? కింగ్స్ 11 పంజాబ్ 192, అబ్బో, చెన్నై ఎంత కొట్టారు? CSK 148 for 4. ధోనిగాడు ఉన్నాడా పోయాడా? ఉన్నాడులేరా, 20 balls 45 runs. అయితే పర్లేదు. బెట్టింగ్ ఎంత? 10-12 నడుస్తుంది. రేయ్, సరిగ్గా చెప్పరా. అసలే మా బాబు దగ్గర మంగమ్మ శపథం చేసి సచ్చాను. రేయ్, చాలా సింపుల్ విషయం రా. ధోనిగాడు కొట్టాడు అనుకో 1,00,000 వస్తుంది. కొట్టలేదనుకో 12,000 బొక్క. నా దగ్గర 10 ఉంది. ఆ 2,000 నేను చెప్తాలే. రాసుకో. CSK 12 పైసల మీద 1,00,000 షీటింగ్. ఓకే. అకార్డింగ్ టు యూ ఎవరు గెలుస్తారనుకుంటారు సార్? నేను అనుకున్నవన్నీ జరిగితే నేను సీఎం కావాలని కోరుకుంటా కానీ వాడు గెలవాలి వీడు గెలవాలని ఎందుకు కోరుకుంటానయా? పోయి పని చూసుకో. ఈడేంటి? ఈడా ఇందాక ఇలా ఉన్నప్పుడు ధోని 4 కొట్టాడు. సెంటిమెంట్ గా బాగుంటుందని అలా ఉంచాం. రేయ్, ధోని 6 కొట్టాడు రా. నేను 12 కొట్టాను రా. అరుతున్నానా? ఏ లైట్ హౌస్ రెడీ చేయి నా 1,00,000. వీడబ్బా గెలిచేసాడు రా. ఇవెన్నెలరా? ఏంటి సార్ మీ ఏళ్ళు మీరే లెక్కెట్టుకోవడం తగ్గిసారా? ఇన్నేళ్ల సర్వీస్లో దీన్ని ఒక్కసారి కూడా వాడే అవసరం రాలేదు. నువ్వు అలా కరుణించావు. అయినా నువ్వు తలుచుకుంటే ఇవన్నీ ఎంత? ఏయ్, సార్ ఆ గంట అక్కడ పెట్టేయ్. మీకెలా తెలుసు సార్? అది గంటరా, నడుస్తుంటే సౌండ్ రావట్లా? ఓహో. గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా. సార్ మీరు పోలీస్ అయ్యారు కానీ దొంగోడైనట్టయితే ఎవ్వరికీ దొరికేవాళ్ళు కాదు సార్. ఉంటాను సార్. వాడు దొంగ. నీకెలా తెలుసు? వాసన వస్తుంది. నా సింటి బట్టలు కొట్టేశారు. సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. నీ చేతులు పడిపోను. సారీ అండి, మీ గొలుసు నా చేతికి తగిలింది. ఐఎమ్ వెరీ సారీ యూనో. అరే లూజ్ లాల్చి, ఆ లుక్ ఏంట్రా? ఆ బ్యాగ్ తీసి కింద పెట్టు. జిప్పు తీరా జఫా. ఎవడో ఉద్యోగం ఇవ్వకపోతే నేనే తెచ్చి పెట్టుకున్నాను. హాయ్. ఇదెవరు? చెప్పాను కదయా, మా రెండో అమ్మాయిని. ఓ, వయసు ఎంత? 8 years, 2003 born. ఏంటి అప్పటికి ఇంకా పని చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావయ్యా లేడీస్ ముందు? ఏంటి బావా అందరూ హాల్లో ఉన్నారు? బెడ్రూమ్ లో ఖాళీ లేక? ఊరుకో బావా. లేకపోతే అలా క్రిమినల్స్ ఇంటికి తీసుకురాద్దా నీకు ఎన్నిసార్లు చెప్పాను? అదే స్టేషన్కి వెళ్తుంటే జీప్ ఆగిపోయింది, నువ్వు లిఫ్ట్ ఇస్తావేమో అని. బాగున్నారా అన్నయ్య గారు? కాఫీ తాగుతావా అయ్యా? బిర్యానీ బట్టరావే, ఎవరికి మర్యాద చేయాలో కూడా తెలియదు. కాఫీ అడిగినా తప్ప. ఏంటి బావా కేసు? కమిషనర్ గారి ఇంట్లో కాసుల పేరు కొట్టేశాడు బావా. నేను అటు నుంచి ఎంత కొట్టినా ఎక్కడ దాచాడో చెప్పట్లేదు. ఏంటి నీకు కూడా? ఎవరు సార్ వీరు? వాల్మీకి అని పెద్ద సిఐ, ఇంట్రాగేషన్ స్పెషలిస్ట్. బై బై. మహా కరోడాల చేత కూడా కంట తడి పెట్టించగలడు. ఊరుకో బావా, మన గురించి మనం చెప్పుకోకూడదు. అలాంటి నీకు కూడా వీడు ఏమీ చెప్పలేదంటే? అదే అర్థం కావట్లేదు బావా. బెల్ట్లు, చైన్లు, లాఠీలు, ఆఖరికి సూదులు, పినీసులు కూడా వాడేశాను.
కమిషనర్ గారు డబ్బులు వేయట్లేదని అమ్మిన షాప్ ఓనరే కొట్టేయమన్నారు సార్. అన్నీ ట్రై చేసి ఉంటారు కానీ పెన్ని ట్రై చేసి ఉండరు. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్గా ఉన్నాడు. ఫ్లవర్స్ ఎవరైనా తింటారా? కాలీఫ్లవర్ తింట్లా? నెయ్యి తింటే మీ అమ్మలాగా లావైపోతావు. మా అమ్మ లావా? మీ పిన్ని మమకారం అచ్చు సొంత కూతుర్లానే ఫీల్ అయిపోతుంది. ఐ లవ్ యు. లైఫ్ బాయ్. నా బతుకులో లైఫ్ లేదు, బాయ్ లేడు. ఏమ్మా కట్టన వెనక నిలబడ్డావేమమ్మా, బయటికి రా. నేను బయటే ఉన్నాను నాన్న. జాగ్రత్త అమ్మా, ఈ రూట్లో కాలేజీలు ఎక్కువ. నన్ను ఎవరు చూస్తాడు నాన్న? ఉంటాడమ్మా ఎవడో తలకమాసులోడు. ఎక్కడికి బాబాయ్? దగ్గరలో ఇక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంటాను. బెట్టింగా? పద బాబాయ్, మనకి అర్జెంట్గా 5 లక్షలు కావాలి. 5 లక్షలా? అమౌంట్ గురించి కంగారు పడదే, మనకి ఇలాంటి విషయంలో బోల్డ్ ఎక్స్పీరియన్స్. ఇలా చెప్తేనే ఆ చెంగపల్లి లక్ష్మణ్ గారు 50,000 పెట్టా లాస్ట్ ఇయర్. ఏ రాలేదా? ఎందుకు రాలే? ఆడికి డబ్బులు వచ్చినాయి, నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏముంది? దాన్ని చూడాలంటే ఇంకా గాలి రావాలి బాబాయ్. గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా అలాగే ఉంటుంది అది. చూసారా, తను నవ్వుతుంటే ఒక మెరుపు వచ్చింది. మెరుపేంటి, పైనుంచి వర్షం కూడా వస్తుంది. బాబాయ్ ఒక్కసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి బాబాయ్. అక్కర్లేదు అబ్బాయి, పిలిస్తే అది వస్తుంది. అరే 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 రవి, మీరు మధు? ఇందాక మీరు నవ్వినప్పుడు ఒక మెరుపు అంటే ఒక ట్వింకిల్ లాగా ఒకటి వచ్చిందండి. బహుశా దీని వల్ల అయి ఉంటుంది. పొలాలకు వేసినట్టు దీన్ని పళ్ళకి కంచేశారేంటి? క్యూట్ గా ఉంది కదా. ఇడికెళ్ళు పూర్తిగా దొబ్బినాయి. మన పని మనం చూసుకోవడం బెటర్. ఏంటండి ఇది మరీ చిన్నపిల్లాళ్ళ? వాడు కాలుస్తున్నప్పుడు చూడాలి, గుండె జల్లు మంది తప్పున పేల్చేశాడు దుర్మార్గుడు. సాయంత్రం పొరపాటు నిద్రపోతే ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నట్టుగా కలొచ్చిందే. ప్రెసిడెంట్ మెడల్ తీసుకుంటే మంచిదే కదండి. కానీ అది నువ్వు తీసుకుంటున్నట్టుగా వచ్చింది. పాతికేళ్లలో ఒక్కసారి కూడా గన్ను వాడలేదే. లేదా మీతో కూడా కల్పిస్తాను సార్. నేను బ్రతికొండగా కాల్చను. నేను గాంధీ గారి ఫాలోవర్ని. రా మందు కొడదాం. ఇప్పుడు దాకా వాడిని తిట్టి వాడితో సిట్టింగ్ ఏంటండి? భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా, అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. నువ్వు సినిమా తీసి పోస్టర్ మీద మా బావ పేరు వేసావు. ఊరుకోండి. ఇప్పటికి కానీ నువ్వు చంపేసిన సత్తార్గాడి దగ్గర ఈ ట్రావెల్ ఆఫీస్ పేపర్లు దొరికినాయి. దాంతో మా బావ లైఫ్ లో ఫస్ట్ టైం ఇంట్రాగేషన్ చేయడానికి ట్రై చేస్తా. అంత సక్సెస్ఫుల్ గా ఉన్నట్లేదు. వెళ్ళి చూడు. ఎవరి దగ్గర నా లెటర్ హెడ్ ఉంటే నన్ను స్టేషన్ పిలిపించేస్తారా? రోజు 190 మంది వస్తారండి పాస్పోర్ట్ ఇప్పించమని మా ఆఫీస్కి. ఎవడు క్రిమినలో ఏంటో కనుక్కోవాల్సింది మీరు. గన్ను ఉంది కదా అని కాల్చేయడం, ఆఫీస్ ఉంది కదా అని పిలిచేయడం. బాబా బుద్ధుందా? అడవడ గొట్టంగా తిడుతుంటే మీరు అందరూ ఊరుకుంటారేంటి? ఆడికి కాలింది తిడుతున్నాడు. ఇప్పుడు నా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఆ ట్రావెల్ మూర్తి మనుషులు కొట్టచ్చు. కొట్టు, నేను చూసుకుంటాను. ఇది పట్టు.
బాబాయ్ నా టేబుల్ మీద ఇన్ని మారణాయుధాలు ఉన్నాయా? ఏంటి గొడవ? ఏయ్, ఏంటిది? ఎందుకు కొడుతున్నాడు? ఎద్దవలు కొట్టడానికి రీజన్ ఏంటి? కరెక్ట్. వాళ్ళు నా మనుషులయ్యా. ఎవడ్రా మిమ్మల్ని మనుషులు అందే? ఏంటి సార్ ఇది? ఫ్రస్ట్రేషన్ సార్. పాప మాడి బైక్ పోయిందంట, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. కొడితే బైక్ వస్తుందా? ఫ్రస్ట్రేషన్ పోతుంది కదా. మీరు మనుషులా? మీరు మనుషులు ఎవడ్రా అందే? ఏంటి గొడవ? ఫ్రస్ట్రేషన్ సార్. మన వాళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేదట. పబ్లిక్ ఫ్రస్ట్రేషన్. అదేంటో చూడండి అయ్యా. అవతల మా వాళ్ళు చెత్త కొడుతున్నాడు సార్. ఇది కూడా చూడండి అయ్యా. అదే చూస్తున్నాం సార్. చూస్తున్నారటగా. నాకు అర్థమైంది సార్. వాడు కావాలని కొడుతున్నాడు, దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఫ్రస్ట్రేషన్ కాదు, తొక్క కాదు. ఇది రియలైజేషన్. ఎస్. చూస్తా నీ సంగతి ఏంటో చూస్తా. అంతే సార్, చిన్నపిల్లోడిని ఏం చేయలేననే కదా మీ దౌర్జన్యం. ఏం చేయకపోవటం ఏంట్రా, మర్డర్తో పని చేసావు కదా. ఏం జరిగింది సార్? ఏం జరిగింది? కాల్ చేశాను. కాల్ చేశాను. ఎలా సార్? కళ్ళజోడు తీ, ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు. నీకు షూటింగ్ వచ్చా? దీనికి పెద్ద ప్రాక్టీస్ ఎందుకు సార్? నొక్కడానికి ట్రిగ్గర్, తగలడానికి తలకాయ ఉంటే చాలు. వెయ్యడానికి బేడీలు, తొయ్యడానికి జైళ్లు కూడా ఉన్నాయిరా. బాత్రూమ్ కమోడ్లో బ్యాక్టీరియా పోవాలంటే యాసిడ్ కొట్టాలి బాబాయ్, సెంట్ కాదు. ఆయన చిన్నపిల్లల్ని చంపేస్తానతో డిస్కషన్ లేని బాబాయ్, కాల్చి పడేక. సార్ ఈ ఇన్సిడెంట్ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఇలాంటప్పుడు మామూలుగా సార్ మీరు ఆ బాడీని దించమన్నాడా బావా? ఆ బాడీని దించమను. అలాగే బావా. ఈ పిల్ల గురించి పోలీసులు పెద్ద స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్నారే. రియలీ? ఈ అమ్మాయి పనిచేసే ఆఫీస్ చుట్టూ కెమెరాలు పెట్టారట, అందుకే కిడ్నాప్ అయినట్టు వెంటనే తెలిసింది. ఇంకా లేవట్లేదంటమ్మా ఇది. చచ్చిపోయిందేమోనండి. ఈ మధ్య చెప్పడంలో డాక్టర్లు డబ్బుల కోసం. ఏంటమ్మా, ఎలా ఉంది? ఏది ఏమైనా నువ్వు చాలా లక్కీ అమ్మా. అనుకోకుండా మీ ఆఫీస్కి రవి రావడం ఏంటి, అదే టైంలో నేను అక్కడే ఉండటం ఏంటి, నిన్ను సేవ్ చేయడం ఏంటి, అంత కోఇన్సిడెంటల్ గా జరిగిపోయింది. సార్ మధుకు ఎలా ఉంది? మీకేంటి పంటనేపా? మధుని చూడొచ్చా? మంగళసూత్రం సంగతి ఏం చేశా? అదేనయ్యా పసుపుతాడు. ఇక్కడ నేను మళ్ళీ మాట్లాడతా. బాబు మా అమ్మాయికి ఎలా ఉంది? నీకేంటి పంటి నొప్పా? మేము ఒకసారి చూడొచ్చా? రావే. అదేంటి అప్పుడే అయిపోయాయి? బాబాయ్ బ్రహ్మం పిలిచారా? కొట్టేసిన బీర్ బాటిల్ జీడిపప్పులు పెట్టాయమ్మా. నీకెలా తెలుసు? బాటిల్ కొన్న తడి ఆడ లాల్చీకి ఉంది, జీడిపప్పుకున్న మసాలా ఆడ లుంగికి అంటుకుని ఉంది. ఇటు కొన్ని. థ్యాంక్ యూ. ఏంటిది? యాసిడ్ ఊసలు వంచడానికి. ఇవ్వు. వెల్డర్
వంచిన ఊసలు తెల్చడానికి. మరి గ్లాసెస్? నిప్పు పడకుండా. మరిది గ్రిప్ జారకుండా. ఇది ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్, రైట్? నో, చూయింగం. ఇదెందుకు? యాటిట్యూడ్ కోసం. ఏమైనా దొంగే బావా. అవును బావా. వీడు మరీ గజ దొంగలా ఉన్నాడే. స్టాప్ 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 అబ్బో. బావా బస్ ఆగింది. గుడ్. మాక్సిమం ఇంకో 10 నిమిషాలు ఆపగలం. ఏంటి సార్ బస్ పోలీస్ డ్రిల్. దేనికి సార్? పబ్లిక్ సేఫ్టీ కోసం. దయచేసి అందరూ సహకరించండి. ఇతను ఒక టెర్రరిస్ట్ అనుకోండి. కూర్చోండి. ఎవరైనా ఎదిరిస్తే ఇది బస్ అని చెప్పడానికి ఒక పీస్ కూడా లేకుండా పేల్చేస్తాను. మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ అన్ని తీసి విసిరేయండి. డూ యాజ్ ఐ సే. విసరమంటే బయటకి, మీదకి కాదు. పిల్లాడిని చంపేస్తారా? టెర్రరిస్ట్ వస్తే మంచిదే కదండి. ఇప్పుడు ఇతను టెర్రరిస్ట్ కాదు, దొంగ. ఇప్పుడు ఇతను బస్సుకు నిప్పంటిస్తాడు, కత్తితో బెదిరిస్తాడు. మీరేం చేస్తారు? ఏయ్! ఏంటయ్యా, ఏం చేస్తావు? చెయ్యి నరికి మంటలు ఆర్పేస్తా. ఇలా ఊది అదే చెయ్యి పట్టుకుని పోలీస్ స్టేషన్లో కూడా అప్పచెప్పొచ్చు. అదొక ఆప్షన్ ఉంది, తెలుసా నీకు? కూర్చో. ఇప్పుడు వర్షం ఆగిపోద్ది, ఆగిపోద్ది, ఆగిపోయింది. మరి నా బస్సు? డ్రైవర్ సార్, నెక్స్ట్ స్టాప్ లో కమిషనర్ గారు అమ్మాయి ఎక్కుతుంది. ఆవిడ కార్ లేదా? రిపేర్కి వెళ్ళింది. ఓహో. చూడు, రెడ్ షర్ట్ వేసుకున్న ఆఫీసరు ఆ అమ్మాయిని ఎక్కిస్తాడు. యూనిఫామ్ లేదా ఆడికి? ఉతకటానికి వేసాడయ్యా. అతను చెయ్యి దించితేనే బస్సు వెళ్ళాలి. బావా, జనం ఎంత వైలెంట్ గా ఉంటే పాపం క్రిమినల్స్ ఎలా బతుకుతారు బావా? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను బావా. చూసావా, నీ బస్ ఇంకా రాలేదు. మీ అదృష్టం. అదృష్టం అంటే ఏం తెలుసా? మన ఇష్టంగా అనుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్. నిజమా? అవును, ట్రై చేసి చూడు. ఓకే, కోరుకో. నాకు ఇప్పుడు బస్సులో వెళ్ళాలని లేదు. ఓకే, బస్ వెళ్ళిపోయి చూడు. అది నీ పవర్. పవరా? బస్సు ఆపడానికి ఎన్ని తంటాలు పడ్డామో తెలుసా? ఇంకేమైనా కోరుకో. నాకు బైక్ మీద వెళ్ళాలని ఉంది. బైకా? అదేమన్నా చాక్లెటా? ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? బావా, కలర్ మాత్రం కమిట్ అవద్దని చెప్పు. ఇది ఉంచండి. ఏమిటి 10? చేంజ్ లేదు స్వామి. నాకు కూడా చిల్లరొద్దు బాబు. అది కాదు స్వామి. 200 రూపాయలు ఇచ్చి ఆ నిమ్మకాయలు తొక్కిళ్ళు నిన్నెవ్వరూ ఆపలేరు. 20 వచ్చి తొక్కెళ్తే దేవుడు వచ్చి బండికి బ్రేక్ వేస్తాడా? పిచ్చోడా, స్విమ్మింగ్ పూల్లో సునామీ వస్తున్నా నిన్ను ఆపడానికి దేవుడు వస్తాడా? అందుకే మేము వచ్చాం. ఆర్సీ బుక్ ఉందా? నీకు ఇది కావాలంటే పక్క వీధిలో ఎర్ర చొక్కవాడు ఉంటాడు, ఆడికి బండి ఇచ్చేసి నువ్వు రేపు రా. నేనెందుకు ఇవ్వాలి? ఈడి బైక్ లో బాంబు ఉందని ఏ పార్ట్ కా పార్ట్ సెపరేట్ చేసేసి మన అలవాటు ప్రకారం ఈడికి సారీ చెప్పేసి ఆ పార్ట్లను కలపకుండా ఈడికి ఇచ్చేసాయి. తప్పు సార్. పార్ట్లని ఒకేసారి మోసుకెళ్ళలేడు, ఇంజిన్ మీ దగ్గర ఉంచేయండి. ఏ కలర్ షర్ట్ అన్నారు? ఎరుపు. ఎర్ర చొక్క మీరే కదండి? ఆటో. హ్యాపీయా? ఇలాంటప్పుడు వర్షం పడితే మళ్ళీ వర్షమా? కుదరదు. వాటర్ ట్యాంక్స్ పంపించేసాం. మీ ఆఫీస్ హ్యాబిట్స్ లో వర్షం ఏంటి, వెళ్ళే లోపల తుఫాన్ కూడా వస్తుంది. రేయ్, ఆ బిట్స్ లో ఏమైనా వాటర్ ట్యాంకులు ఉంటే చూడండి రా. ఇప్పుడు వర్షం అక్కడ కురవాలంటే. అరే, ఎవరు నర్స్ చేస్తున్నారో తెలుసా? మేము నీలా పొద్దున్నే తాగి తిరగట్లేదు, అన్నీ కనుక్కునే మూసుకుని పడుకో. నిన్నెందుకు వేశారు? దొంగ పాస్పోర్ట్ చేశానని. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? మీ కేసేంటి? ఒక తల్లి మాట నిజం చేశానని అరెస్ట్ చేశారు. తల్లి మాట? అవును. ఓ తల్లి వాళ్ళ అబ్బాయి అల్లరి చేస్తున్నాడని బయటికి వెళ్తే బూచోడు పట్టుకుంటాడరా అని చెప్పింది. వాడు ఆ మాట నమ్మలేదు, బయటకు వచ్చి చూశాడు. అప్పుడు వాళ్ళమ్మ చెప్పిన మాట నిజం కాకపోతే లైఫ్లో వాడు బాగుపడ్డాడు. అందుకే రిస్క్ చేసి వాడిని ఎత్తుకొచ్చేశాను. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ అమ్మే నా మీద కేసు పెట్టింది.
వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశానని. ఒరేయ్, ఆ గోడ గీకి గీకి కన్నం పెట్టి పారిపోదాం అనుకున్నావా? రేపు నేను సబ్ జైలుకి మార్చేస్తాం. అక్కడ ప్లేట్లు పెద్దవి, గోడ గట్టి ఉంటాయి. గీక్కో. ఇన్స్పెక్టర్, ఏంట్రా? నాకు దస్తా పేపర్లు బస్తా పెన్నులు కావాలి. దేనికి? ఆత్మకథ రాసుకోవటానికి. నువ్వా? ఏ గాంధీ గారు నెహ్రూ గారైనా జైల్లో కూర్చొని ఆత్మకథలు రాసేది? వాళ్ళకైనా ఆత్మలు ఉండేది, మాకుండవా? నాకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక కథ ఇచ్చింది. కాగితాలు పెన్లే లేవు, ఇప్పించు. ఇదిగా ఆ రైటర్ దగ్గర నుంచి 4 పెన్లు పేపర్లు అడిగి తగలేంటరా. ప్రేతాత్మ కథ ఏదో రాసుకుంటాడంటాడు. సార్ 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 ఏంట్రా? ఒక కప్పు టీ కావాలి సార్. చెప్పు తెగిపోద్ది. రైటర్స్ బ్లాక్ సార్, పెన్ను కదలటం లేదు. రై సార్, ఇక్కడ ఉంటే వీడు ఇలాగే విసిగిస్తాడు. అందరం బయటికి పోదాం పదండి. అలాగే సార్. మీరేంటి, మీ వెనకాల మేము కూడా వచ్చేస్తాం. ఒకసారి ఓపెన్ చేస్తే 2 వెళ్ళొచ్చు. కంగారు పడద్దు, క్యాజువల్గా నడుపుతాం. ఏంటి ఫోన్స్, మరి వాడేవాడు? ఫ్యాన్స్. డైరెక్ట్గా వచ్చుగా, చుట్టూ తిరిగి ఎందుకు వెళ్తున్నాడు? ఫ్యాన్స్కి ఎమోషన్సే, లాజిక్లు ఉండవు. ఇదిగో సాయంత్రం నువ్వు నాకు ఫోన్ చేయి, నా నంబర్ అందులో ఉంది. Watch Volga videos. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, Please do subscribe. Volga videos.